మావోయిస్టు పార్టీ ఒక సంచలన ప్రకటన చేసింది. ఆయుధాలు వదిలేసి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ ఇవ్వాలంటూ నిర్ణయం తీసుకుంది. పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదలైంది. సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాల్లో పాల్గొంటామంటూ లేఖ రాసింది. శాంతి చర్చలకు నిజాయితీతో ప్రయత్నాలు చేస్తున్నామంటూ మావోయిస్టు పార్టీ ఈ లేఖలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. మనందరికీ తెలిసిందే, కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో 2026 మార్చి నాటికల్లా అసలు మావోయిస్టులు లేకుండా చేస్తామంటూ పెద్ద ఆపరేషన్ను మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో అడవులను జల్లెడ పడుతోంది. మావోయిస్టులు వరుసగా ఎన్కౌంటర్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 120 మందికి పైగా ఈ సంవత్సరంలోనే 120 మందికి పైగా మావోయిస్టులు ఇప్పటికీ ప్రాణాలు కోల్పోయారు. ఇక 2026 మార్చి నాటికి పూర్తిగా మావోయిస్టులే లేకుండా చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు కూడా చాలా సందర్భాల్లో కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి కాల్పులకు పాల్పడుతున్నప్పటికీ కూడా చర్చలకు మేము సిద్ధమంటూ ప్రకటించారు. ప్రజల నుంచి, ప్రజా నాయకుల నుంచి కూడా చర్చలు జరపాల్సిన అవసరం ఉంది అంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. కానీ కేంద్రం మాత్రం ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ఆలోచనలో లేదు.